జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. సార్ నిన్న మహాపాదయాత్ర చేశారు, సక్సెస్ అయిందా? ఎట్లా ఉంది పరిస్థితి లోకల్లో? నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ యొక్క నియోజకవర్గంలో జరిగినటువంటి మహాపాదయాత్రలో ప్రతి ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రచారంలో వెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఓటర్ మహాశయులంతా కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేము సమర్థిస్తామని ఓటర్లంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఓటర్లే బాహటంగా అంటూ ఉన్నారు. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ మాకేం చేసింది, 2 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాకేం చేయలేదు. 12 ఏళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అధికారంలో ఉండి ఆ రోజు అభివృద్ధి చేయకుండా ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించి అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నటువంటి మాయమాటల్ని జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. 10 ఏళ్ళు మేమే ఉన్నాం, అదే అభివృద్ధి మమ్మల్ని గెలిచామని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు 2 ఏళ్లలో కూడా మేమే అభివృద్ధి చేసినామని కాంగ్రెస్ అంటుంది. ఏం చేసింది టీఆర్ఎస్ 10 ఏళ్ళు అభివృద్ధి? ఎక్కడికి వెళ్ళినా కూడా మురికి కుంపలు, ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లతున్నది. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, వీళ్ళు అధికారంలో ఉండి 2 ఏళ్లలో ఆ జూబ్లీహిల్స్లో ఒరగబెట్టింది ఏమున్నది? జూబ్లీహిల్స్ అంటేనే బయట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే అదొక అద్దాల మేడ, అదొక అందమైనటువంటి నియోజకవర్గం అనుకుంటారు. కానీ మేము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు మాతో పాటు వచ్చినప్పుడు మా కార్యకర్తలే ఈరోజు విసిపోతూ ఉన్నారు. ఇంత అభివృద్ధికి దూరంగా ఉంటుందా? హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో అంతర్భాగమైనటువంటి ఈ జూబ్లీహిల్స్ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటుందా అని ఈరోజు జిల్లాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు మాట్లాడేటటువంటి పరిస్థితి. అందుకే టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీల పరిపాలనని జూబ్లీహిల్స్ ప్రజలు చూసిండ్రు. కాబట్టి తప్పకుండా రేపు జరిగేటటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓటర్లు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు, నిధులు కూడా ఏం తీసుకురాలేదు, ఇక్కడ 2 మంత్రులు ఉన్నా కూడా ఏం తీసుకురాలేదు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. 12 సంవత్సరాలలో 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినామని లెక్కలతో సహా పుస్తక రూపంలో అనేక సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. దాంట్లో హైదరాబాద్ సిటీకి 1,67,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయి. ఈరోజు ఈ అనవసరంగా జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎక్కడ కూడా పసలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే అర్థమైపోయింది. జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేటటువంటి 11వ నెల ఈ నెల వచ్చే నెల 11వ తారీఖు నాడు కర్రుగాల్చే వాత పెడుతున్నారు. వాళ్ళకి ఇప్పటికీ అర్థమైంది. టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే అక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ 2 పార్టీలు కూడా ముస్లిం ఓట్లపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి మేము గెలుస్తాము అంటున్నారు. అంటే 20% ఉన్న ఓట్లనే పట్టించుకుంటారు, మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవాలంటున్నా. ఒకవేళ అంటే ముస్లింలు బీజేపీకి దూరంగా ఉన్నారా? మీరు క్షేత్రస్థాయిలో కూడా పర్యటనకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నారు ముస్లింలు కూడా? మేమెవరికి దూరం కాదు, కానీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తే మాత్రం మేము ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. 20% ఉన్నోళ్ళు ఛాలెంజ్ చేయగలిగితే 80% ఉన్నోళ్ళు మేమెందుకు ఛాలెంజ్ చేయొద్దు? భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో విలువలతో కూడినటువంటి రాజకీయాలు మాత్రమే చేస్తుంది. విలువలకు మేము కట్టుబడి ఉండేటటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాం. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు కొన్ని మతత్వ శక్తులతో కలిసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీకి పరిమితమైనటువంటి ఎంఐఎంని ఈరోజు జూబ్లీహిల్స్ కూడా వచ్చే రోజులలో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ప్రజలు బయట మాట్లాడుతూ ఉన్నారు. ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నదట, ఈసారి మాత్రమే కాంగ్రెస్ అట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కేవలం గుర్తు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం ఇచ్చిన వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఫారం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ జరిగింది ఏంది? ఎంఐఎం పార్టీకి లీడర్ల ఆశీర్వాదం దారుసలాంకి వెళ్ళి దండం పెట్టేటటువంటి పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున గుళ్ళు కూలగొట్టినా, గోపురాలు కూలగొట్టినా, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కనీసం నోటి మాట వరుసకైనా వాళ్ళు నోరు మెదుతలేరు. ఈరోజు అంటే హిందువులకు మనోభావాలు దెబ్బతిన్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. అందుకే ఖచ్చితంగా రేపు ఎల్లుండి జరగబోయేటటువంటి 11వ తారీఖు నాడు జరగబోయేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఒప్పందం జరిగిందా? ఎంఐఎం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది, గతంలో టీఆర్ఎస్ పార్టీతో ఉన్నది. ఏం జరిగింది 2023లో ఈ రాష్ట్రంలో? ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ గద్దె దిగలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఎంఐఎం పార్టీకి మద్దతు ఇచ్చిన మాత్రాన కాంగ్రెస్ పార్టీ బయట కొడుతుందా? ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి జరిగిన గుణపాఠమే కాంగ్రెస్ పార్టీకి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ని కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ క్యాండిడేట్ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయని కూడా చెప్తారు. ప్రజలు చాలా విఘ్నులు.
అభ్యర్థులపైన, అభ్యర్థుల గుణగణాలపైన, రాజకీయ పార్టీల ఆలోచన విధానంపైన, రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి మిగతా విషయాల మీద, అన్ని విషయాల మీద ప్రజలు క్షుణ్ణంగా ఆలోచిస్తారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రజలే మాట్లాడుతున్నారు కదా. మేము ఏ ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినా మిగతా వాళ్ళ గురించి, మిగతా పార్టీల గురించి మేము చెప్పకన్నా ముందే ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తాం, బలపరుస్తామని జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పుడు క్యాబినెట్లో రాష్ట్ర సంక్షేమం గురించి కానీ, పథకాల గురించి కానీ మాట్లాడాల్సి పోయి మంత్రుల మధ్య ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వీళ్ళ కొట్లాటాల గురించి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన మీరేమంటారు? సహజంగా రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర మేలు గురించి చర్చ జరగాల. క్యాబినెట్ సమావేశం అంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చ జరుగుతుంది. మరి ఆ రకమైనటువంటి చర్చ జరిగిందంటే అది క్యాబినెట్ సమావేశం కాదు. దానికి ఏమన్నా పేరు పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు బాగుంటుంది. జూబ్లీహిల్స్లో కూడా బీజేపీ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది. అట్లాగే మేము ఎవరికి కూడా దూరం కాలేదు, మైనార్టీలు కూడా బీజేపీకి ఓటు వేస్తారు. నిన్న మహాపాదయాత్ర సందర్భంగా కూడా చాలామంది మైనార్టీలు కూడా మొత్తం మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించలేదు, అన్ని స్లమ్లలో ఉండిపోయింది, అభివృద్ధికి దూరంగా ఉందని చెప్పి కూడా ఇక్కడున్న ప్రజలు అంటున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గెలుస్తాడని కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.